వారణాసి. రాజమౌళి క్రియేట్ చేసిన ఈ వండర్ గురించే టాలీవుడ్‌తో పాటు సామాన్య జనం కూడా వారణాసి గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఫ్లోర్‌లన్నీ కూడా రాజమౌళి టీమ్ తీసుకుంది. ఆ ఫ్లోర్‌లో ఇప్పటి నుంచి దాదాపు 2 నెలల పాటు ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాల్ని షూట్ చేస్తున్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాతో పాటు సినిమాలో ఉన్న కీలక పాత్రలన్నీ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ షూటింగ్‌తో దాదాపు సినిమాలో మెయిన్ సన్నివేశాలు అంటే ఇంపార్టెంట్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌లో జరిగిన వారణాసి ఈవెంట్‌లో వదిలిన ఆ గ్లింప్స్ ఇప్పుడు చాలా ఆ గ్లింప్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ గ్లింప్స్‌లో 512 యుగం నుంచి ఇప్పటి 2027 వరకు ఆ గ్లింప్స్ అంటే టైమ్ ట్రావెల్‌తో సాగినట్లు కనిపిస్తుంది. అందులో ఆ గ్లింప్స్‌లో ప్రతి చోట మహేష్ బాబు కనిపిస్తూనే ఉన్నాడు. అంటే మహేష్ బాబు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి మహేష్ బాబు ఆ కాలం నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు 2027 వరకు వారణాసి కథ ఉండబోతుంది. త్రేతాయుగానికి ఇప్పటి ఇప్పటి కాలానికి రాజమౌళి ఈ కథని ఎలా లింక్ చేస్తాడు, ఎలా చూపిస్తాడు అనేది చాలా ఆసక్తిగా మారింది. ఈ గ్లింప్స్ చూసిన వాళ్ళంతా సినిమాపై ఇంకా ఆహ్, ఆహ్, ఈ గ్లింప్స్ సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. గ్లింప్స్ తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. గ్లింప్స్ వదిలిన తర్వాత మళ్ళీ షూటింగ్ వెంటనే స్టార్ట్ చేశాడు రాజమౌళి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. వారణాసి మూవీ గ్లోబ్ ట్రాటర్‌గా చెప్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చే వ్యక్తి అని అర్థం. ఈ కాన్సెప్ట్‌తో దాదాపు తెలుగులో కాదు హాలీవుడ్‌లో గూడా ఇలాంటి కాన్సెప్ట్ తెరకెక్కలేదు అని చెప్తున్నారు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుంది. 'అవతార్‌ని' మించి గ్రాఫిక్స్ గాని, జిఎఫ్ఐ గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తుంది. అయితే రాజమౌళి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అంటే ఈ సినిమాలో హై టెక్నికల్ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నారు. రాజమౌళి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత రాజమౌళి సినిమాలపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అంటే హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఉంటుంది. 'త్రిబుల్ ఆర్' కన్నా ఇంకా ఎక్కువ థియేటర్‌లోనే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రీన్‌లో ఈ ఈ 'వారణాసి' మూవీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఐమాక్స్ కెమెరా వాడుతున్నారు ఈ సినిమాకి. అంటే ఇప్పటిదాకా ఇండియాలో ఈ కెమెరాని వాడలేదు. అంటే ఐమాక్స్ కెమెరా అంటే ఇది దాదాపు 18K రిజల్యూషన్ దీంట్లో ఉంటుంది. హ్మ్. హై హై ఎలా అంటే హై టెక్నికల్‌గా వాల్యూస్‌తో కూడుకున్న కెమెరా ఇది. ఇంతవరకు భారతదేశంలో ఎవ్వరు వాడలేదు. అంటే ఆహ్, ఈ ఈ ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీని మనం తెరపై చూడాలంటే అయితే సౌండ్ సిస్టమ్‌తో పాటు స్క్రీన్‌కి సంబంధించిన అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్‌లో కొన్ని థియేటర్‌లోనే ఈ టెక్నాలజీ ఉంది అని చెప్తున్నారు. అంటే స్క్రీన్ మీద వచ్చే ఆ విజువల్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. దానికోసం స్క్రీన్‌ని గూడా టెక్నికల్‌గా కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మామూలుగా మన సినిమాలు అంటే ఇప్పుడొచ్చే సినిమాలన్నీ కూడా సినిమాస్కోప్ ఫార్మాట్‌లో షూట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని ఐమాక్స్‌కి బ్లో అప్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్‌గా ఐమాక్స్ కెమెరా వాడటం ఇది చర్చనీయాంశంగా మారింది. ఐమాక్స్ కెమెరాలో ఉండే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. 'క్రిస్టోఫర్ నోలన్' లాంటి హాలీవుడ్ డైరెక్టర్లు ఇలాంటి కెమెరాని యూజ్ చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత రాజమౌళియే ఈ కెమెరాని వాడుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో షూట్ చేస్తే విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అలాంటి ఫార్మాట్‌లో మన జనం ఆ సినిమాని చూస్తే మరో లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అని చెబుతున్నారు. అందుకే రాజమౌళి ప్రత్యేకంగా ఆ కెమెరాని తెప్పించి ఐమాక్స్ కెమెరాని డైరెక్ట్‌గా ప్రీమియం ఫార్మాట్‌లోనే ఈ సి ఈ సినిమాని షూట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీగా జరిగిన వారణాసి ఈవెంట్‌కి దాదాపు 8,00,00,000 ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఖర్చుకు వెనకాడటం లేదు రాజమౌళి. రాజమౌళి గాని, ప్రొడ్యూసర్‌లు గాని ఖర్చుకు వెనకాడకుండా ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్‌లో 'శృతి హాసన్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 'శృతి హాసన్' పాడిన పాట గూడా హైలైట్‌గా నిలిచింది. 'శృతి హాసన్' పాట చాలా చాలా వైరల్ అవుతుంది యూట్యూబ్‌లో. 'శృతి హాసన్‌తో' పాటు 'పృథ్వీరాజ్ సుకుమారన్'
కూడా గురించి కూడా చర్చ నడుస్తుంది. 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఈ సినిమాలో కుంభకర్ణుడిగా అంటే కుంభకర్ణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే 'కుంభ' అనే పేరు పృథ్వీరాజ్‌కి పెట్టారు. 'పృథ్వీరాజ్‌తో' పాటు అన్ ఈ ఈ 'వారణాసిలో' నటించే నటీనటులంతా భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రెమ్యూనరేషన్ విషయంలో ప్రొడ్యూసర్ అస్సలు తగ్గడం లేదని తెలుస్తుంది. ఒక్క రాజమౌళికే దాదాపు 200,00,00,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు విషయానికొస్తే 120,00,00,000 మహేష్ బాబు రెమ్యూనరేషన్‌గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సినీ వర్గాల్లోనే కాదు, సామాన్య జనం కూడా ఈ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో రాజమౌళితో పాటు మహేష్ బాబు కూడా హాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించబోతున్నాడు. అంటే మహేష్ బాబుకి ఎప్పటినుంచో బాలీవుడ్ ఆఫర్‌లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మహేష్ బాబుకి బాలీవుడ్ ఆఫర్‌లు ఉన్నాయి. కానీ ఇంతవరకు మహేష్ బాబు బాలీవుడ్ వెళ్ళే ప్రయత్నం చేయలేదు. రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలు కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు ఆసక్తి చూపలేదు. అంటే బాలీవుడ్ సినిమాలు చేయలేదు గానీ ఒకేసారి హాలీవుడ్ రేంజ్‌లో మహేష్ బాబు ఇప్పుడు క్రేజ్ సంపాదించబోతున్నాడన్న చర్చ నడుస్తుంది. మహేష్ బాబు గెటప్ కూడా చాలా చాలా కొత్తగా, చాలా వెరైటీగా ఉంది. ఎప్పుడూ లేనిది మహేష్ బాబు హెయిర్ స్టైల్ గురించి చర్చ నడుస్తుంది. హాలీవుడ్‌లో కూడా మహేష్ బాబు గురించి చర్చించుకుంటున్నారు. హాలీవుడ్ పత్రికలు కూడా మహేష్ బాబు గురించి రాస్తున్నాయంటే ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్ళబోతుందో మనం ఊహించొచ్చు. అయితే ఈ 'వారణాసిలో' ప్రియాంక చోప్రా మహేష్ బాబుతో కలిసి నటిస్తుంది. ప్రియాంక చోప్రా ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలు చేసింది కాబట్టి, ఆ క్రేజ్ కూడా బాగా ఉపయోగపడబోతుందని తెలుస్తుంది. ప్రియాంక చోప్రాతో పాటు 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా ఈ లోకల్‌గా అంటే బాలీవుడ్‌లో కాదులే గానీ సౌత్‌లో 'పృథ్వీరాజ్ సుకుమారన్‌కి' చాలా అంటే తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 'పృథ్వీరాజ్‌కి' చాలా ఫేమ్ ఉంది. దాంతో పాటు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుంది. ఎందుకంటే హాలీవుడ్ టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు కొట్టిన తర్వాత 'కీరవాణి' క్రేజ్ హాలీవుడ్‌కి మొత్తం పాకిపోయింది. 'కీరవాణి' సంగీతం అందించడం కూడా చాలా ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. 'కీరవాణి' గురించి గూడా చర్చ నడుస్తుంది. 'కీరవాణి' మ్యూజిక్ ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే 'శృతి హాసన్' పాడిన పాట చాలా ఫేమస్ అయింది. ఆహ్, విషయం ఏందంటే 'కీరవాణి' అంతకుముందు ఇచ్చిన మ్యూజిక్ కన్నా ఇది చాలా సూపర్బ్‌గా ఉంది. అంటే చాలా కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ గాబట్టి సైన్స్ ఫిక్షన్ యాడ్ అయ్యి ఉంది. అందులో మైథాలజీ యాడ్ అయ్యుంది. వీటన్ని మిక్సప్ చేసి 'కీరవాణి' మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ మిక్సప్‌లో వచ్చే మ్యూజిక్ చాలా కొత్తగా, సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. 'వారణాసి' మూవీ టెక్నికల్‌గా ఒక కొత్త శకానికే నాంది పలకబోతుంది. ఐమాక్స్ కెమెరానే అందుకు కారణం. అయితే ఆ కెమెరాని ఐమాక్స్ కెమెరాని వాడటానికి కూడా మన దగ్గరున్న టెక్నీషియన్‌లు ఆ కెమెరాని యూజ్ చేయటం అంటే దాన్ని వాడటం పెద్దగా రాదు. కాబట్టి దాన్ని యూజ్ చేసే వాళ్ళని హాలీవుడ్ నుంచి రప్పించి ఆ కెమెరాతో షూట్ చేస్తున్నారు ప్రస్తుతం 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. 'వారణాసి' షూటింగ్ చకచకా నడుస్తుంది. అంటే 'వారణాసి' సినిమా రిలీజ్ ప్లానింగ్ గూడా చాలా క్లియర్‌గా ఉంది. 2027 సమ్మర్‌లో 'వారణాసిని' రిలీజ్ చేయబోతున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైం తీసుకోబోతున్నారు. గ్రాఫిక్స్ వర్క్ చాలా చాలా ఎక్కువుంటుంది కాబట్టి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ' కంటే ముందు చేసిన షూటింగ్ చాలా ప్లాన్డ్‌గా చేశారు. వేరే అంటే ఇతర దేశాల్లో చేసిన షూటింగ్ అది. ఆ షూటింగ్ పార్ట్ అది. ఆ తర్వాత ఇప్పుడు కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్‌కి సంబంధించిన సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. రాజమౌళి చాలా ప్లాన్డ్‌గా పక్కాగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం దాదాపు చాలా నెలలు టైం తీసుకోబోతున్నారు. ఎందుకంటే టెక్నికల్‌గా హై లెవెల్‌లో ఉంటుంది ఈ సినిమా. కాబట్టి అంత టైం తీసుకుంటున్నారు. 'వారణాసి' మూవీ మొత్తం మీద 'వారణాసి' మూవీలో శ్రీరాముడి గెటప్‌లో మహేష్ బాబు అద్భుతంగా ఉన్నాడు. చాలా 2 కళ్ళు చాలవు అన్నట్టు చెప్పాడు రాజమౌళి. అయితే ఇప్పుడు మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తున్నాడు అన్న విషయం తెలియంగానే ఫ్యాన్స్‌లోనే కాదు సామాన్య జనంలో కూడా మంచి ఊపొచ్చిందని చెప్పాలి. అంటే శ్రీరాముడి గెటప్‌ని ఇంతవరకు మహేష్ బాబు ఎప్పుడు వేయలేదు. అయితే కుంభకర్ణుడిని వధించే సన్నివేశం దీంట్లో ఉంటుంది. వానర సైన్యంతో లంకకి శ్రీరాముడు వచ్చే ఘట్టం, ఆ తర్వాత కుంభకర్ణుడిని శ్రీరాముడు వధించే ఘట్టం గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుందని చెబుతున్నారు. సినిమా మొత్తం మీద ఈ శ్రీరాముడి ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్ కాబోతుందని చెప్తున్నారు.
మహేష్ బాబు చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ఉన్నాడు, నటించాడు అని చెప్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాను అని స్టేట్మెంట్ ఇవ్వటం కూడా మనం గమనించాలి. ఈవెంట్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. అలా ఇంతవరకు ఏ హీరోకి అంత ఖర్చు పెట్టి, ఆ విధంగా ఒక హీరోని ఈవెంట్‌లో ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా కొత్తగా ఉంది. మహేష్ బాబు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఫ్యాన్స్ గూడా అదే విధంగా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మహేష్ బాబు ఎంట్రీనే అదిరింది. ఈవెంట్‌లోనే కాదు, సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ మరో లెవెల్‌లో ఉండబోతుందని చెప్తున్నారు. ఈ శ్రీరాముడి గెటప్‌లో శ్రీరాముడి ఎపిసోడ్ మొత్తం కూడా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ చాలా సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని చెప్తున్నారు. రాజమౌళి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. శ్రీరాముడి గెటప్‌లో మహేష్ బాబుని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. తను ఫోటో తీసుకొని తను స్క్రీన్ తన సెల్ ఫోన్ స్క్రీన్ మీద గూడా పెట్టుకున్నాను నేను. అయితే అది ఎవరైనా చూస్తారేమో అనే భయంతో నేను డిలీట్ చేశానని చెప్పారు రాజమౌళి. 'వారణాసి' ఒక టైమ్ ట్రావెల్ మూవీ. అంటే చాలా ఏళ్ల నుంచి ఎప్పుడో 1500 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొనసాగే టైమ్ ట్రావెల్ ఎపిసోడ్ ఇది. టైమ్ ట్రావెల్‌లో నడిచే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. అది కూడా అంటే టైమ్ ట్రావెల్ అంటే చాలా చిన్న సినిమాలు చాలా చూసాం టైమ్ ట్రావెల్‌లో. అంటే టైమ్‌లో అంటే భవిష్యత్తులోకి వెళ్ళటం, గతంలోకి వెళ్ళటం, మళ్ళీ వర్తమానంలోకి రావటం అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇది కొన్ని యుగాలు దాటి వెళ్ళే కథ. కొన్ని యుగాల నుంచి జరిగే కథ. అయితే కొన్ని యుగాల నుంచి ఇప్పటిదాకా ఏం కథ ఉంటుంది? అసలు రాజమౌళి దాన్ని ఎలా లింక్ చేశారు? ఎలా చూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. సమ్మర్‌లో ఈ మూవీ 2027 సమ్మర్‌లో 'వారణాసి' మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అప్పటిదాకా మనం రిలీజ్ అయ్యేదాకా ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. 'వారణాసి' మాత్రం తెలుగు 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 ప్రేక్షకులే కాదు, వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ అభిమానులంతా 'వారణాసి' కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుందో జనంలో చాలా ఆసక్తి ఉంది. రాజమౌళి ఇంకా ఈ 'వారణాసి' సినిమా మీద ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు? ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి వదులుతారు అనేది చాలా క్యూరియస్‌గా జనం ఎదురు చూస్తున్నారు. చూడాలి 'వారణాసి' నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.